హెచ్పీసీఎల్ లేబర్ గేట్ వద్ద సిఐటియు పోస్టర్ ఆవిష్కరణ. సిఐటియు మల్కాపురం జోన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీన జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మహాధర్నాను జయప్రదం చేయాలని హెచ్పీసీఎల్ లేబర్ గేట్ వద్ద పోస్టర్ ఆవిష్కరణ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు మల్కాపురం జోన్ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మణమూర్తి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులకు పర్మనెంట్ చేయాలని, పర్మనెంట్ స్వభావం గల పనిచేస్తున్న కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అని, హెచ్పీసీఎల్ షిప్ యార్డు, డాక్ యార్డు, కోరమండల్ తదితర పరిశ్రమలలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీవో సవరించి జీతాలు పెంచాలని అన్నారు. ఈ నెల 30వ తేదీన గాంధీ విగ్రహం దగ్గర వేలాది మందితో కార్మిక సమస్యలపైన మహాధర్నా నిర్వహించాలనేది తలపెట్టాం. ఇది దేశవ్యాప్తంగా ఈ మహాధర్నాను నిర్వహించి ప్రభుత్వం మీద ఒత్తిడి తేడానికి ఈ కార్యక్రమం అనేది నిర్వహిస్తున్నాం. ప్రధానంగా ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ, ప్రైవేటు సంస్థల్లోనూ అవుట్సోర్సింగ్ కార్మికులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో వేలాది మందిగా కొన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వారు ఎవరికి కూడా పర్మనెంట్ చేయట్లేదు. అలాగే సమాన పనికి సమానమైన ఇవ్వట్లేదు. కంపెనీల్లో కానీ ఇతర పరిశ్రమల్లో కానీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వట్లేదు. జీవాల ప్రకారంగా జీతాలు చెల్లించట్లేదు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అలాగే పరిశ్రమలో ఉండేటువంటి స్థానికులకు 75% ఉపాధి కల్పించాలని, ఈఎస్, పిఎఫ్ సక్రమంగా అమలు చేయాలని, అట్లాగే పనిచేస్తున్న ప్రదేశాల్లో మంచినీరు, విశ్రాంతి గదులు సదుపాయాలు కల్పించాలని, అలాగే ఎవరికైనా ప్రమాదాలు జరిగిన నష్టపరిహారం ఇవ్వాలని, అలాగే ప్రభుత్వం ఈఎస్, పిఎఫ్ సక్రమంగా అమలు చేయట్లు వారిపైన చర్యలు తీసుకోవాలని, ఇటువంటి పలు డిమాండ్లతోని మొత్తం దేశవ్యాప్తంగా పెద్ద కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మరి ఈ హెచ్పీసీఎల్లో మనం చూసుకుంటే ఇక్కడ ఎవరికి కూడా కనీస వేతనం అమలు చేయట్లేదు. ఈఎస్ ఉండదు, పిఎఫ్ ఉండదు. 12 గంటలు పనిచేయించుకుంటారు. కనీస వేతనం జీవో అమలు చేయట్లేదు. అలాగే ప్రభుత్వం కూడా 5 సంవత్సరాలకు ఒకసారి జీవోను సవరించి విడుదల చేయాలి. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతభత్యాలు పెంచాలి. కానీ ఆ రకంగా ప్రభుత్వాలు చేయకుండా 6 నెలలకు ఒకసారి 10 రూపాయలు, 20 రూపాయలు పెంచి ప్రభుత్వం దులుపుకునేటువంటి కార్యక్రమం చేస్తుంది. అందులో భాగంగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలు ఏవైతే 44 ఉన్నాయో ఆ 44 కార్మిక చట్టాలను వెలిగించి 4 లేబర్ కోట్లుగా తీసుకొచ్చి కార్మిక హక్కులు అనేటువంటిది కాలు రాస్తుంది. అందుకోసమని ఈ హక్కులని వ్యతిరేకిస్తూ కార్మిక హక్కులు రద్దు చేయాలని చెప్పి ఏదైతే మీరు తీసుకున్నటువంటి ఈ చట్టాలని మీరు పటిష్టంగా అమలు చేయాలని చెప్పి ఈరోజు మనం ఈ మహాధర్నా జరుగుతుంది. దీనికి అలాగే జీబీఎంసీలో పనిచేస్తున్న కార్మికులు వేలాది మంది కార్మికులు కొన్ని సంవత్సరాలు పనిచేస్తున్నారు. వాళ్ళు ప్రైవేటు పనిచేస్తున్నా ప్రభుత్వ రంగ పరిశ్రమల పనులే వీళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం కానీ పర్మనెంట్ చేయడం కానీ చేయట్లేదు. కాబట్టి ఇన్ని ప్రభుత్వ రంగ పరిశ్రమలోనూ, ప్రైవేట్ రంగ పరిశ్రమ